పెద్దలందరికీ నమస్కారం అండి. పిల్లలందరికీ హాయ్ హాయ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు ఎగ్జామ్ అందరూ బాగా రాశారు అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. మరి ఈరోజు మనం బయాలజీ ఎగ్జామ్ రాసుకున్నాం కదా. ఆ ఎగ్జామ్ పేపరు తర్వాత విత్ కీ తెచ్చాను మీ ముందుకి. మరి ఎవరెవరు ఎలా రాశారో ఒకసారి చెక్ చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా మరి ఫర్దర్ స్టూడెంట్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు మనం జనరల్ సైన్స్ పేపర్ 2, బయోలాజికల్ సైన్స్ ఇంగ్లీష్ వర్షన్, టైం 2 hours, మ్యాక్సిమం మార్క్స్ 50. ఈ పేపర్ మనం ఆన్సర్స్ చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్. క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 sections and 17 questions. Internal choice is available only for question number 12 in section 3 and for all the questions in section 4. In the duration of 2 hours, 15 minutes of time is allotted to read the question paper. All answers should be written in the answer booklet only. Answers should be written neatly and legibly. Section 1. Answer all the questions. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. తెలుసు కదా మనకిది. మరి ఈ ఫస్ట్ సెక్షన్లోవి మనకి 1 mark ప్రశ్నలు. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఫెనామినన్ యాక్ట్స్ యాజ్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ టు పుల్ వాటర్ ఫ్రమ్ ద రూట్ జైలం సెల్స్ టు లీఫ్ సెల్స్ ఇన్ ద ప్లాంట్ డ్యూరింగ్ ద డే టైమ్. మరి ప్లాంట్స్లో మనకి జైలం ఫ్లోయం అనే 2 కణజాలాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం కదా. మరి ఇందులో జైలం సెల్స్ లీఫ్ సెల్స్కి ఏ విధంగా వాటర్ని డే టైము పగటిపూట ఏ విధంగా సప్లై చేస్తాయి అనేది మనకి క్వశ్చన్ అన్నమాట. జైలము అంటే మనకి వాటర్ని సప్లై చేసేది, ఫ్లోయం అంటే పోషక కణజాలం, దారువు పోషక కణజాలం. ఇందులో మనకి క్వశ్చన్ ఏంటంటే which phenomenon acts as a driving force to pull water from the root xylem cells to leaf cells in the plant during the daytime? ఆన్సరు మరి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ రూట్ ప్రెషర్ ఆర్ ట్రాన్స్పిరేషన్ పుల్ అని ఇచ్చారు. దీనికి మీరు ట్రాన్స్పిరేషన్ అని రాసినా కానీ ఈ మీనింగే వస్తుంది. మరి భయపడకండి, ట్రాన్స్పిరేషన్ అని రాస్తే కూడా మార్కు వేస్తారు. తర్వాత రైట్ ఏ స్లోగన్ టు సేవ్ అవర్ ఎర్త్. మన భూమిని కాపాడుకుందాం అనడానికి కొన్ని స్లోగన్స్ రాయమన్నాడు. మరి దీనికి మీకు నచ్చిన స్లోగన్స్ రాసుకోవచ్చు. మనం వెరీ ఫస్ట్ వీడియో స్లోగన్స్ చేసుకున్నాం, అందులో ఇవి ఇచ్చాం కదా. సేవ్ ఎర్త్ సేవ్ ఫ్యూచర్, సేవ్ ఎర్త్ సేవ్ ఫ్యూచర్. ఇది మీరు ఏ విధంగా రాసినా పర్లేదండి, ఏ విధమైన స్లోగన్స్ రాసినా పర్వాలేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే గో గ్రీన్ కీప్ ద ఎర్త్ క్లీన్, గో గ్రీన్ కీప్ ద ఎర్త్ క్లీన్. సెకండ్ క్వశ్చన్ రైట్, సెకండ్ క్వశ్చన్ అయిందండి. థర్డ్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఇన్ ద గివెన్ పిక్చర్. ఇక్కడ మరి పిక్చర్లో ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చాడు చూడండి ఒకసారి. ఇక్కడ చేతికి కట్టినటువంటి మీకేం కనిపిస్తుంది? బీపీ మెషిన్ కనిపిస్తుందా? బీపీ మెషిన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. దాని పేరు ఏంటని అడిగాడు. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చదువుతాను చూడండి. ఐడెంటిఫై ద ఇన్స్ట్రుమెంట్, ఇన్స్ట్రుమెంట్ అంటే పరికరము, యూజ్డ్ ఇన్ ద గివెన్ పిక్చర్. ఇక్కడ బీపీని పరీక్షించడానికి ఒక పరికరం ఇచ్చాడు, దాని పేరు ఏంటి అని అడిగారు అనమాట. ఇంతకుముందు మీకు చెప్పాను, గుర్తుందా? స్పిగ్మో మానోమీటర్, స్పిగ్మో మానోమీటర్. బీపీ బ్లడ్ ప్రెషర్ని కొలిచే పరికరం పేరు ఏంటమ్మా? స్పిగ్మో మానోమీటర్ అని అంటారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డిఫైన్ ద టర్మ్ హెరిడిటీ. హెరిడిటీ అనువంశికత అనే మరి ఆ యొక్క పదాన్ని నిర్వచించండి అన్నాడు. మరి నా దగ్గర తెలుగు మీడియం పేపర్ లేదండి,
ఇది నేను ఇంగ్లీష్ మీడియం పేపర్నే, మామూలుగా నేను తెలుగులో చెప్తున్నాను. కానీ హెరిడిటీ ఈజ్ ద అంటే హెరిడిటీ డెఫినేషన్ రాయమన్నారు. హెరిడిటీ ఈజ్ ద పాసింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్ త్రూ జీన్స్. ఇది ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా, ఇవన్నీ మనం చెప్పుకున్నవేనండి. ఇవి ఏంటనుకున్నారు? ఎస్సీఆర్టీ మోడల్ పేపర్స్ 3 చెప్పుకున్నామా మనం. కీ ఎస్సీఆర్టీ మోడల్ పేపర్ ఒక్కొక్కటి ఒక వీడియో చేశాను, గుర్తుందా మీకు? ఉంటుంది. అది అవే డిటో చిన్నది కూడా క్వశ్చన్ మారకుండా వచ్చాయి. అందులో చాలా వరకు వచ్చాయి. మరి ఇవి ప్రతి ప్రశ్న కూడా నేను చెప్పిందే ఇందులో. కాబట్టి మీరు మనం అన్నీ మొత్తం ఇంతవరకు 17 వీడియోలు చేశాను మీకు. బయాలజీ, 10th బయాలజీ. ఇవి మీరు చూస్తే తప్పనిసరిగా అందులోనే వచ్చేవన్నీ. హెరిడిటీ ఈజ్ ద పాసింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్ త్రూ జీన్స్. హెరిడిటీ అంటే ఏంటి? మరి పేరెంట్స్ నుంచి పిల్లతరానికి మరి లక్షణాలని జన్యువుల ద్వారా చేరవేయడాన్నే అనువంశికత అంటారు. నెక్స్ట్ 5th వన్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వేరియేషన్స్ డు నాట్ అక్కర్ ఇన్ ఎ స్పీసీస్? ఒక జాతిలో వైవిధ్యాలు అనేవి చోటు చేసుకోకపోతే ఏం సంభవిస్తుంది? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వైవిధ్యాలు లేకపోతే వాటి క్యాపబిలిటీ ఎక్కువగా ఉండదు, తగ్గిపోద్ది. తర్వాత పరిణామ క్రమంలో కూడా తేడా వస్తుందని మనం చెప్పుకున్నాం. ఏ పాపులేషన్ కెనాట్ ఎవాల్యూషన్ అంటే ఏంటి? జీవ పరిణామ క్రమము. ఇవాల్వ్ అంటే పరిణామం చెందే క్రమం. అండ్ మేబీ ఎక్స్టింక్ట్ అంటే అసలు కనబడకుండా పోతాయి, అంతరించిపోతాయి. ఇప్పుడు డైనోసార్స్ ఎక్స్టింక్టెడ్. డైనోసార్స్ అనేవి అంతరించిపోయిన జీవులు. అలాంటి చోట మనం ఎక్స్టింక్ట్ అని వాడతాం. అర్థమైంది కదా? మరి ఏ పాపులేషన్ కెనాట్ ఇవాల్వ్ అండ్ మేబీ ఎక్స్టింక్ట్. ఒక జాతి మరి వైవిధ్యాలు లేకపోతే పరిణామం చెందలేదు, జీవ పరిణామం చెందదు, తద్వారా అది అంతరించిపోయే అవకాశం ఉంది. ఇది దీని ఆన్సర్. తర్వాత రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్. ఓజోన్ at the higher levels of the atmosphere protects us from the ultraviolet radiation from the sun. This radiation is one of the cause of skin cancer in the human beings. ఇప్పుడు ఇది ఈ 2 లైన్లు చదివాను. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే చూద్దాం. విచ్ రేస్ కాజ్ స్కిన్ క్యాన్సర్ టు అస్? అంత క్లియర్గా ఉంది కదా ఇక్కడ. అల్ట్రావైలెట్ రేడియేషన్ అని ఉంది, ఫ్రమ్ ద సన్ అని. మరి ఇది చదువుకొని మీరు రాసే ఉంటారు అనుకుంటున్నాను అందరూ కూడా. విచ్ రేస్ కాజ్ స్కిన్ క్యాన్సర్ టు అస్? చర్మ క్యాన్సర్ని కలిగించే కిరణాలు ఏవి అన్నాడు. ఏవి? ఆన్సర్ ఈజ్ అల్ట్రావైలెట్ రేస్. ఇప్పుడు మనం సెక్షన్ 2కి వచ్చాం. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. 2 మార్కుల ప్రశ్నలు ఇవి. అంటే 7th క్వశ్చన్ ఇది. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్స్. ఇవి చాలాసార్లు చెప్పుకున్నాం కదా. బయోడిగ్రేడబుల్ వేస్ట్కి, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్లకి తేడా ఏంటి? ముఖ్యమైన తేడా ఏంటి మనకి? బయోడిగ్రేడబుల్ వేస్ట్లు అయితే డీకంపోజ్ అవుతాయి. బ్యాక్టీరియా వీటిని డీకంపోజ్ చేసి చక్కగా మట్టిలో కలిపేస్తుంది. సారవంతమైన మట్టి, చక్కగా హ్యూమస్ అక్కడ తయారవుతుంది. దానివల్ల బయోడిగ్రేడబుల్ వేస్ట్ల వల్ల భూమికి లాభమే తప్ప నష్టమేం లేదు. కానీ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్లు అలా కాదు కదా. ఈ ప్లాస్టిక్, ఈ తర్వాత మనకి భూమిలో కలవనటువంటి మెటీరియల్ మనకు ఉంటాయి కదా, ఈ కవర్లు, ఈ ప్లాస్టిక్లు, తర్వాత కొన్ని లోహాలు, ఇలాంటివన్నీ కూడా వీటి వల్ల మనకి ఏమవుతుందన్నమాట, మరి ఈ వేస్ట్లు అంటాం. ఈ వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ఈ వేస్ట్స్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్స్. ఇవన్నీ కూడా నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్లు. అంటే భూమిలో మరి ఇవి కలవవు. ఎందుకు? మరి ఏ బ్యాక్టీరియా కూడా వీటిని తినలేదు కదా, భూమిలో కలవలేదు. ఈ రెండిటికి తేడాలు ఇప్పుడు రాయమన్నాడు. చూద్దాం ఆన్సరు. బయోడిగ్రేడబుల్
డీకంపోజెస్ నేచురల్లీ బై మైక్రో ఆర్గానిజమ్స్. అంతే కదా, మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా నేచురల్గా ఇవి డీకంపోజ్ చేయబడతాయి. బయోడిగ్రేడబుల్ వేస్ట్స్ డీకంపోజెస్ నేచురల్లీ బై మైక్రో ఆర్గానిజమ్స్. ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్ తర్వాత ఇందులో నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్లో డస్ నాట్ డీకంపోజ్ ఈజీలీ ఆర్ టేక్స్ సెంచురీస్. శతాబ్దాలు తరబడి ఇవి అసలు నేలలో కలవు. ఇవి నేలలో కలవాలంటే శతాబ్దాల తరబడి కావాలి. అదే బయోడిగ్రేడబుల్ అయితే చాలా తొందరగా, ఒక అరటి తొక్క ఉందనుకోండి ఫర్ సపోజ్ 30 రోజులు అది పూర్తిగా నేలలో కలిసిపోద్ది. ఒక ఆకు ఉందనుకోండి, అది కూడా విదిన్ 1 or 2 వీక్స్లో అవి కూడా నేలలో కలిసిపోతాయి. కానీ ఈ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్స్ అంత త్వరగా భూమిలో కలవు. సెంచురీస్, శతాబ్దాల తరబడి కొన్నిసార్లు ఇవి తీసుకుంటాయి, కొన్ని అయితే అసలు కలవు. సెకండ్ పాయింట్, ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్. సెకండ్ పాయింట్ ఇక్కడ నాన్ బయోడిగ్రేడబుల్లో కాజెస్ పొల్యూషన్ అండ్ హార్మ్స్ ఈకోసిస్టమ్స్. థర్డ్ పాయింట్, బ్రేక్స్ డౌన్ ఇంటూ ఆర్గానిక్ మ్యాటర్. ఇందులో బయోడిగ్రేడబుల్లో థర్డ్ పాయింట్ బ్రేక్ డౌన్ ఇంటూ ఆర్గానిక్ మ్యాటర్. మరి నాన్ బయోడిగ్రేడబుల్లో రిమైన్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఫర్ ఏ లాంగ్ టైమ్. తర్వాత ఫోర్త్ పాయింట్, ఎగ్జాంపుల్స్ ఫుడ్ వేస్ట్, పేపర్, కాటన్ బయోడిగ్రేడబుల్కి. నాన్ బయోడిగ్రేడబుల్ ఎగ్జాంపుల్స్ ప్లాస్టిక్, గ్లాస్, మెటల్స్. ప్లాస్టిక్, గ్లాస్ అండ్ మెటల్స్. ఫిఫ్త్ పాయింట్, బయోడిగ్రేడబుల్లో హెల్ప్స్ ఇన్ న్యూట్రియంట్ రీసైక్లింగ్. ఇక్కడ నాన్ బయోడిగ్రేడబుల్లో రిక్వైర్స్ రీసైక్లింగ్ ఆర్ డిస్పోజబుల్ మేనేజ్మెంట్. ఇది మరి బయోడిగ్రేడబుల్కి నాన్ బయోడిగ్రేడబుల్కి తేడాలన్నమాట. ఇదే నేను తెలుగులో ఒకసారి చదువుతాను. జీవ విచ్ఛిన్న పదార్థాలు, జీవ విచ్ఛిన్నం కాని పదార్థాల మధ్య తేడాలు. జీవ విచ్ఛిన్న పదార్థాలు సహజంగా సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేస్తాయి, పర్యావరణానికి హాని కలిగించవు, మట్టి లేదా నీటిలో కలిసిపోతాయి. ఉదాహరణలు కాగితము, చెత్త, పండ్లు, కూరగాయలు. ఇవి సహజ వనరులను తిరిగి పెంచడానికి సహాయపడతాయి. ఇక జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు సహజంగా విఘటించవు లేదా చాలా సంవత్సరాలు పడుతుంది, పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతాయి, కాలక్రమేణా మిగిలిపోతాయి మరియు మురికిని పెంచుతాయి. ఉదాహరణలు ప్లాస్టిక్, గాజు, లోహాలు. ఇవి పునర్వినియోగం చేయకపోతే మురికి ఏర్పడుతుంది. లెట్ us go to the 8th question. ఇఫ్ హీమోగ్లోబిన్, 8th క్వశ్చన్ చదువుతాను. ఇఫ్ హీమోగ్లోబిన్ లెవెల్ మే డిక్రీజెస్ ఇన్ అవర్ బ్లడ్, వాట్ హ్యాపెన్స్? ఒకవేళ మన శరీరంలో హీమోగ్లోబిన్, రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి తగ్గితే ఏమవుతుంది? మరి దీని ఆన్సర్ చూద్దాం. ఇఫ్ హీమోగ్లోబిన్ డిక్రీజెస్ ఇన్ అవర్ బ్లడ్, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ డిక్రీజెస్. ఆక్సిజన్ రవాణా అనేది క్షీణించిపోతుంది, తగ్గిపోతుంది. లో హీమోగ్లోబిన్ రెడ్యూసెస్ ద బ్లడ్స్ ఎబిలిటీ టు క్యారీ ఆక్సిజన్, లీడింగ్ టు fatigue, weakness and dizziness. Organ function is affected. Severe deficiency can cause shortness of breath, pale skin, and in extreme cases organ damage due to insufficient oxygen supply. ఇదే తెలుగులో చదువుతున్నాను. మన రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గితే ఆక్సిజన్ రవాణా తగ్గుతుంది. తక్కువ హిమోగ్లోబిన్ రక్తం ఆక్సిజన్ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది అలసట, బలహీనత మరియు మైకముకు దారితీస్తుంది. అవయవ పనితీరు దెబ్బతింటుంది. తీవ్రమైన లోపం, శ్వాస ఆడకపోవడం, లేత చర్మం మరియు తీవ్రమైన సందర్భాల్లో తగినంత ఆక్సిజన్ సరఫరా కారణంగా అవయవ నష్టాన్ని కలిగిస్తుంది. మరి ఇంకా మనం 9వ ప్రశ్న చూద్దాం. రీడ్ ద గివెన్ టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ చిన్న టేబుల్ ఇచ్చాడు. ఏంటంటే అది ప్లాంట్ హార్మోన్ నేమ్ ఫంక్షన్. ప్లాంట్ హార్మోన్ నేమ్స్ ఏంటి? ఆక్సిన్స్, సైటోకైనిన్స్, అబ్సైసిక్ యాసిడ్. ఆక్సిన్కి ఎదురుగా ఏం రాశాడంటే స్టిమ్యులేట్ సెల్స్ టు గ్రో లాంగర్. సైటోకైనిన్స్ ప్రమోట్ సెల్ డివిజన్.
అబ్సైసిక్ యాసిడ్ ఇన్హిబిట్స్ గ్రోత్. ఇప్పుడు విచ్ హార్మోన్ ప్రమోట్స్ ద సెల్ డివిజన్? క్వశ్చన్ ఈజ్ విచ్ హార్మోన్ ప్రమోట్స్ ద సెల్ డివిజన్? మరి ఇక్కడ ఆన్సర్ చూద్దాం. సైటోకైనెన్స్ ప్రమోట్స్ సెల్ డివిజన్. సైటోకైనెన్స్, సైటో అంటే కణము అని అర్థం. సైటో అంటే సైటోకైనెన్స్ అనేవి కణ విభజనను ప్రోత్సహిస్తాయి అన్నమాట. ఇది తెలుగులో మీకు చెప్పాను. సైటోకైనెన్లు కణ విభజనను ప్రోత్సహిస్తాయి. తర్వాత రెండో ప్రశ్న చూడండి. రైట్ ద గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్ ఇన్ ప్లాంట్స్. గ్రోత్ ఇన్హిబిటింగ్ అంటే పెరుగుదలను నిరోధించే హార్మోన్. పెరుగుదల ఇంకా వద్దు అని ఆపేస్తుంది అనమాట. పెరుగుదలని నిరోధించే హార్మోను ప్లాంట్ హార్మోన్ ఏది అని అడిగాడు. రైట్ ద గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్ ఇన్ ప్లాంట్స్. దాని ఆన్సర్ చూడండి. అబ్సైసిక్ యాసిడ్. అబ్సైసిక్ యాసిడ్ ఈజ్ ఏ గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్. అబ్సైసిక్ ఆమ్లము పెరుగుదలను నిరోధించే హార్మోన్. ఈ సెక్షన్లో లాస్ట్ 10th క్వశ్చన్. వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ యువర్ టీచర్ టు నో మోర్ అబౌట్ ఈకలాజికల్ సిస్టమ్స్? మరి పర్యావరణ వ్యవస్థ గురించి మీరు ఏమి ప్రశ్నలు మీ టీచర్ గారిని అడుగుతారు? చూద్దాం ఏం ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మీరు ఏం అడిగినా రైటే. అందుకని ఇది మంచి క్వశ్చన్. ఎందుకంటే జనరల్ క్వశ్చన్స్ లాగా మీరు ఏవైనా వేయవచ్చు. వేస్తే అంటే ఎకాలజీ సంబంధించి, జీవావరణం సంబంధించి, పర్యావరణం సంబంధించిన ప్రశ్నలు మనం వేయాలి. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. హౌ డు డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఇంటరాక్ట్ విదిన్ యాన్ ఈకోసిస్టమ్? ఆవరణ వ్యవస్థలో వివిధ జీవుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయండి అని అడుగుతారు. రెండో ప్రశ్న. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్ అండ్ డీకంపోజర్స్? మరి మనకి ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు ఉన్నారు కదా, వాళ్ళ పాత్ర ఏంటండి అని అడుగుతారు. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు. ఉత్పత్తిదారులు, వినియోగదారులు మరియు విచ్ఛిన్నకారుల పాత్ర ఏమిటి? థర్డ్ క్వశ్చన్. హౌ డు చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ ఈకోసిస్టమ్స్? పర్యావరణంలో మార్పులు ఆవరణ వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తాయి? ఫోర్త్ క్వశ్చన్. వాట్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యూమన్ ఇంపాక్ట్ ఆన్ ఈకోసిస్టమ్స్? పర్యావరణ వ్యవస్థలపై మానవ ప్రభావానికి కొన్ని ఉదాహరణలు ఏమిటి? మరి మనము సెక్షన్ సికి వచ్చాం. మూడో సెక్షన్కి వచ్చేసాం. చూద్దాం. మూడో సెక్షన్లో మరి ఏమి ఇచ్చాడంటే ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. తెలుసు కదా మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. ఇది 11th క్వశ్చన్ ఏంటంటే అంటే సెక్షన్ 3లో ఫస్ట్ క్వశ్చన్ 11th అనమాట. 11th క్వశ్చన్. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ధమనులకి సిరలకి భేదాలు రాయమన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు మనం చెప్పుకున్నాం. మరి మనం తేడాలు అనేది ఒక వీడియో చేసుకున్నప్పుడు ఫస్ట్ మరి ఇది మనం చెప్పుకున్నాం. వెయిన్స్, ఆర్టరీస్కి తేడాలు చూద్దాం ఇప్పుడు. వెయిన్స్ క్యారీ బ్లడ్ టు ద హార్ట్ విత్ లో ప్రెషర్. ట్రాన్స్పోర్ట్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ except pulmonary veins. Have thin walls with less elasticity. Contain valves to prevent backflow of blood. Located close to the skin, some are visible. Carry blood from body parts except lungs to the heart. ఇది వెయిన్స్ గురించి. ఆర్టరీస్ గురించి ఏంటి చూద్దాం. ఆర్టరీస్ ఫస్ట్ పాయింట్. క్యారీ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్ విత్ హై ప్రెషర్. సెకండ్ పాయింట్. ట్రాన్స్పోర్ట్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీస్. థర్డ్ పాయింట్. హ్యావ్ థిక్ వాల్స్ with high elasticity. Fourth point. Usually do not have valves. Next point. Fifth point. Located deep inside the body, not visible. Sixth point. Carry blood from the heart to different body parts. విన్నాం కదా. ఇది వెయిన్స్కి ఆర్టరీస్కి తేడాలు. ఇదే తెలుగులో చదువుతున్నాను, ఒకసారి చూడండి. తెలుగు మీడియం పిల్లలు ప్లీజ్ నోటీస్. సిరలు వెయిన్స్ తక్కువ ఒత్తిడితో రక్తాన్ని హృదయానికి తీసుకువెళ్తాయి.
కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న రక్తాన్ని తరలిస్తాయి, పల్మనరీ సిరలు తప్ప. గోడలు పలుచుగా తక్కువ స్థితిస్థాపకత కలిగి ఉంటాయి. రక్తం వెనుకకు మళ్ళకుండా ఉండడానికి వాల్వులు ఉంటాయి. శరీర ఉపరితలానికి సమీపంగా ఉంటాయి, కొన్ని కనిపించవచ్చు. ఊపిరితిత్తులు కాక మిగిలిన శరీర భాగాల నుంచి హృదయానికి రక్తాన్ని తీసుకువెళ్తాయి. ఇంకా ధమనులు ఎక్కువ ఒత్తిడితో హృదయం నుండి రక్తాన్ని శరీరానికి పంపుతాయి. ఆమ్లజనక రక్తాన్ని సరఫరా చేస్తాయి, పల్మనరీ ధమనులు తప్ప. గోడలు మందంగా అధిక స్థితిస్థాపకత కలిగి ఉంటాయి. వాల్వులు సాధారణంగా ఉండవు, శరీర లోతుల్లో ఉంటాయి, కనిపించవు. హృదయం నుంచి శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని పంపిస్తాయి. ఇది మనకి 11th క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్, ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. దీనికి 12th క్వశ్చన్కి మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కదా. ఏ ఏంటంటే డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ న్యూరాన్. మరి ఇది మనం చాలాసార్లు మీకు చూపించాను, చెప్పుకున్నాం కూడా. న్యూరాన్ యొక్క నీట్గా ఉండే డయాగ్రాము వేయమన్నాడు. ఇదిగోండి న్యూరాను. న్యూరాన్లో మనకి ఏం పార్ట్లు ఉంటాయి? డెండ్రైట్, న్యూక్లియస్, సెల్ బాడీ, స్వాన్ సెల్, మైలిన్, యాక్సాన్ టెర్మినల్. చూసారా? ఇదిగో ఇక్కడ ఉండి చూపిస్తున్నాను చూడండి. నోడ్ ఆఫ్ రాన్వీర్, మైలిన్ షీత్, యాక్సాన్, స్వాన్ సెల్, డెండ్రైట్స్, సెల్ బాడీ, న్యూక్లియస్, యాక్సాన్ టెర్మినల్స్, సైనాప్టిక్ నాబ్. ఇదిగోండి. నెక్స్ట్ మనకి చూడండి, సెక్షన్ 3లో మనము 12th క్వశ్చన్ ఏ చెప్పుకున్నాం. ఇంకా బి ఏంటంటే అబ్జర్వ్ ద గివెన్ డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు చూడండి. ఆ డయాగ్రామ్ ఏదో ఒకసారి మీరు పోల్చగలరా? కనిపించిందా మీకు డయాగ్రాము? అది మిమ్మల్ని ఐడెంటిఫై చేయమన్నాడు. ఆ డయాగ్రామ్ గురించి ఇదిగో మీకు చాలాసార్లు చెప్పాను కదా, గుర్తుందా? మరి మీకు ఎన్నోసార్లు ఈ హ్యూమన్ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చూపిస్తూ చెప్తూ ఉన్నాను. కనిపించింది కదా. ఇప్పుడు ఏ పార్టు, ఇదిగో ఇది అడిగాడు. ఏది? ఇదిగో ఈ పార్ట్ ఏంటి కనిపిస్తుంది ఇక్కడ? ఈ ఎల్లో పార్టు ఏంటి అని అడిగాడు. ఏంటది? ఓవరీ కదా, ఓవరీ. ఇంకా ఇది బి పార్ట్, ఇదేంటని అడిగాడు. ఏంటిది కనిపిస్తుందా? యూటరస్. ఈ రెండు అడిగాడు అనమాట. ఏ బి ఆ రెండు అడిగాడు. ఏ ఓవరీ, బి యూటరస్. ఇంకా సెకండ్ ఏంటంటే ఫిలోపియన్ ట్యూబు, థర్డ్ యూటరస్. ఇవి దీనికి మరి ఆన్సర్స్. చూడండి క్వశ్చన్ ఏమి అడిగాడో మనం పూర్తిగా చూద్దాం. ఐడెంటిఫై ద పార్ట్స్ ఏ అండ్ బి. ఏ బి ఐడెంటిఫై చేయమన్నాడు. ఏ ఏంటంటే ఓవరీ, బి యూటరస్. తర్వాత సెకండ్ వన్, ఫెర్టిలైజేషన్ ఆఫ్ ద ఎగ్ సెల్ అక్కర్స్ ఇన్ విచ్ పార్ట్. మరి ఫలదీకరణం ఎక్కడ జరుగుతుందని అడిగాడు. అది సెకండ్ ఆన్సర్ ఫిలోపియన్ ట్యూబ్. ఫిలోపియన్ ట్యూబ్. తర్వాత ఇంప్లాంటేషన్ ఆఫ్ ద ఎంబ్రియో అక్కర్స్ ఇన్ విచ్ పార్ట్. ఎంబ్రియో ఎక్కడ అతుక్కుంటే పెరుగుతూ ఉంటుంది? తెలుసు కదా మీకు. ఎక్కడ? యూటరస్లో, గర్భాశయంలో ఎంబ్రియో అనేది మనకి ఇంప్లాంట్ అయ్యి పెరుగుతూ ఉంటుందన్నమాట, ఫీటస్గా తయారవుద్ది. ఇది మనకి 12th క్వశ్చన్ అనమాట. 12th బి అయిపోయింది. 13, రైట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్. గర్భ నిరోధక పద్ధతులు. రకరకాల పద్ధతులు, గర్భనిరోధక పద్ధతులు ఉన్నాయని చెప్పుకున్నాం ఇంతకుముందు. అది అడిగారు. 13th క్వశ్చన్ ఏంటో చూద్దాం. బ్యారియర్ మెథడ్స్. ఫస్ట్ వన్ ఈజ్ బ్యారియర్ మెథడ్స్.
ప్రివెంట్ స్పెర్మ్ ఫ్రమ్ రీచింగ్ ద ఎగ్. ఎగ్జాంపుల్ కండోమ్స్, డయాఫ్రమ్స్. మరి తొడుగులు అంటారు కదా, పురుషాంగానికి ఉపయోగించే తొడుగులు. ఇలాంటివి మనకి బ్యారియర్ మెథడ్స్, అంటే స్పెర్మ్ అనేది ఎగ్ని రీచ్ అవ్వకుండా మధ్యలోనే ఇవి అడ్డుకుంటాయి అన్నమాట, బ్యారియర్స్. ఇంకా రెండోది హార్మోనల్ మెథడ్స్. హార్మోన్లు మరి సెక్రెట్ అవ్వకుండా ఆపే పద్ధతులు. రెగ్యులేట్ హార్మోన్స్ టు ప్రివెంట్ ఓవ్యులేషన్. ఎగ్జాంపుల్ బర్త్ కంట్రోల్ పిల్స్, ఇంజెక్షన్స్. ఇంకా ఇంట్రా యూటరైన్ డివైజెస్, ఐయుడిస్. ఇంట్రా యూటరైన్ డివైజెస్. స్మాల్ డివైజెస్ ప్లేస్డ్ ఇన్ ద యూటరస్ టు ప్రివెంట్ ప్రెగ్నెన్సీ. ఎగ్జాంపుల్ కాపర్ ఐయుడి, హార్మోనల్ ఐయుడి. ఇవి గర్భసంచి లోపల చిన్న సాధనాలు అమరుస్తారు. ఇవి ఏం చేస్తాయంటే మరి స్పెర్మ్ని మరి ఎగ్ దగ్గరికి, అంటే ఓవం దగ్గరికి వెళ్లకుండా చూస్తాయి, ఫెర్టిలైజేషన్ జరగకుండా ఇవి అడ్డుతాయి అన్నమాట. ఈ విధంగా గర్భాశయ లోపల పరికరాలు మనకి ఉంటాయి. తర్వాత చూద్దాం మనం 13 కాదు, మనం 13 చెప్పుకుంటాం కదా. పర్మనెంట్ మెథడ్స్. ఇంకా లాస్ట్ది పర్మనెంట్ మెథడ్స్, కొన్ని శాశ్వత విధానాలు కొన్ని ఉన్నాయి. అవేంటి? సర్జికల్ ప్రొసీజర్స్ ఫర్ లాంగ్ టర్మ్ ప్రివెన్షన్. అంటే చూడండి, మనం చిన్న ఆపరేషన్లు అంటాం కదా, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అని విన్నారా? ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అని అంటాం కదా, సర్జరీ. ఇవి లాంగ్ టర్మ్ ప్రొసీజర్స్ అన్నమాట. ఇవి పర్మనెంట్ మెథడ్స్. ఇవి సర్జికల్ ప్రొసీజర్స్ ఫర్ లాంగ్ టర్మ్ ప్రివెన్షన్. ఎగ్జాంపుల్ వాసెక్టమీ ఫర్ మెన్. పురుషుల్లో వేసెక్టమీ ఆపరేషన్ అని చేస్తారు. అదే స్త్రీలలో అయితే ట్యూబెక్టమీ అని అంటారనమాట. ట్యూబెక్టమీ ఆపరేషన్ అని అంటారు. ట్యూబల్ లిగేషన్ ఫర్ ఉమెన్. తర్వాత గర్భ నిరోధక విధానాల రకాలు తెలుగులో చదువుతున్నాను. నిరోధక విధానాలు బ్యారియర్ మెథడ్స్. వీటి వల్ల వీర్య కణాలు అండాన్ని చేరకుండా అడ్డుకడతాయి. ఉదాహరణ కండోమ్స్, డయాఫ్రమ్స్. 2 హార్మోనల్ విధానాలు. హార్మోన్లను నియంత్రించి అండోత్సర్గాన్ని, అంటే ఓవ్యులేషన్ని నివారిస్తాయి. ఉదాహరణ గర్భనిరోధక మాత్రలు, ఇంజెక్షన్లు. 3 గర్భాశయ లోపల పరికరాలు. గర్భాశయంలో చూపించే చిన్న పరికరాలు గర్భధారణను నిరోధిస్తాయి. ఉదాహరణ కాపర్ ఐయుడి, హార్మోనల్ ఐయుడి. 4 శాశ్వత విధానాలు, పర్మనెంట్ మెథడ్స్. దీర్ఘకాలిక గర్భనిరోధానికి శస్త్రచికిత్సలు చేస్తారు. ఉదాహరణ పురుషుల కోసం వాసెక్టమీ, మహిళల కోసం ట్యూబల్ లిగేషన్. ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్. ఇంక 14th క్వశ్చన్ చూద్దాం. సజెస్ట్ సమ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ టు ప్రొటెక్ట్ అవర్ నేచర్. మన ప్రకృతిని కాపాడుకోవడానికి కొన్ని ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్, పర్యావరణ హితమైనటువంటి చర్యలు ఏం చేపడతావు ప్రకృతిని కాపాడుకోవడానికి అంటున్నాడు. అది దాని ఆన్సర్ చూద్దాం. ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్. 1 రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్. చెప్పుకున్నాం కదా మనం ఎప్పుడు అనుకునే వాళ్ళం. మరి RRR అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని చెప్పుకున్నాం కదా మనం. ఇక్కడ అదే ఫస్ట్ పాయింట్, రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్. మినిమైజ్ వేస్ట్ బై రీయూజింగ్ అండ్ రీసైక్లింగ్ మెటీరియల్స్. Second one, save energy. Use energy efficient appliances and turn off unused electronics. Third one, conserve water. Fix leaks and use water saving techniques. Fourth one, plant trees. Increase greenery to improve air quality and reduce pollution. తెలుగులో పర్యావరణ హితమైన ఆచరణలు. తగ్గించు, మళ్ళీ ఉపయోగించు, రీసైకిల్ చెయ్యి. వ్యర్థాలను తగ్గించి పదార్థాలను తిరిగి ఉపయోగించాలి. ఎనర్జీ ఆదా చేయండి. విద్యుత్ సరఫరా సమర్థవంతమైన పరికరాలను ఉపయోగించి
అవసరం లేకపోతే ఆఫ్ చేయాలి. 3 నీటిని పొదుపుగా వాడండి. చాలా అవసరం కదా ఇది. లీకేజీలు అరికట్టి నీరు ఆదా చేసే పద్ధతులను అనుసరించాలి. 4వది మోస్ట్ ఇంపార్టెంట్, మొక్కలు నాటండి. మొక్కలు నాటాలి. ప్రకృతిని పరిరక్షించుకోవడానికి ముఖ్యమైనది మనం మొక్కలు నాటుకోవాలి. మొక్కలు నాటండి. గాలి నాణ్యత మెరుగుపరిచేందుకు మరియు కాలుష్యాన్ని తగ్గించేందుకు మొక్కలు నాటాలి. విన్నారు కదా 14th క్వశ్చన్. నెక్స్ట్ 15th. అబ్జర్వ్ ద గివెన్ చార్ట్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. చార్ట్లో ఏమి ఇచ్చాడంటే గ్లూకోజ్ ఇన్ సైటోప్లాజం గివ్స్ పైరువేట్ 3 కార్బన్ మాలిక్యూల్స్ ప్లస్ ఎనర్జీ. ఇక్కడ గ్లూకోజ్ అంటే 6 కార్బన్ మాలిక్యూల్. ఇది యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఈస్ట్, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ అవర్ మజిల్ సెల్స్, ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ మైటోకాండ్రియా. 3 విధానాలు. ఇప్పుడు యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఈస్ట్ ఎలా ఉంటుంది? ఇథనాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఎనర్జీ, అనగా 2 కార్బన్ మాలిక్యూల్స్. ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ అవర్ మజిల్ సెల్స్ అయితే లాక్టిక్ యాసిడ్ ప్లస్ ఎనర్జీ 3 కార్బన్ మాలిక్యూల్. ఇంకా లాస్ట్ వన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ మైటోకాండ్రియా, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ప్లస్ ఎనర్జీ. ఇప్పుడు మనకి క్వశ్చన్స్ 4 ఇచ్చాడు, చూద్దాం. వాట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అక్కర్స్ ఇన్ ద రెస్పిరేషన్ ఆఫ్ ద సెల్? ఫస్ట్ స్టెప్లో రెస్పిరేషన్లో ఏమవుతుంది అని అడుగుతున్నారు. అది ఫస్ట్ స్టెప్ అది గ్లైకాలసిస్ జరుగుతుంది. సెకండ్ స్టెప్ ఇన్ విచ్ సెల్స్ లాక్టిక్ యాసిడ్ ఫార్మేషన్ అక్కర్స్? in which cells lactic acid formation occurs? In cytoplasm దీని ఆన్సర్. లాక్టిక్ యాసిడ్ ఫార్మ్స్ ఇన్ ఫార్మేషన్ ఇది లాక్టిక్ యాసిడ్ ఫార్మ్స్ ఇన్ మజిల్ సెల్స్. లాక్టిక్ యాసిడ్ ఫార్మ్స్ ఇన్ మజిల్ సెల్స్. తర్వాత చూడండి, ఏరోబిక్ రెస్పిరేషన్ అక్కర్స్ ఇన్ విచ్ ఆర్గనెల్లీ ఆఫ్ ద సెల్? ఏరోబిక్ రెస్పిరేషన్ అక్కర్స్ ఇన్ విచ్ ఆర్గనెల్లీ ఆఫ్ ద సెల్? ఇది సైటోప్లాజంలో ఇది జరుగుతుంది. తర్వాత వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ రిలీజ్డ్ ఇన్ ద ఎనరోబిక్ రెస్పిరేషన్ ఆఫ్ ఈస్ట్ సెల్? ఇది ఏంటంటే ఎండ్ ప్రొడక్ట్స్ ఆర్ CO2, H2O అండ్ ఎనర్జీ. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, H2O అంటే వాటర్ ప్లస్ ఎనర్జీ అనమాట. ఇవి మనకి ఎండ్ ప్రోడక్ట్స్గా వస్తాయి. గ్లైకాలసిస్ కణద్రవ్యం, కండర కణాలు, అంతిమ ఉత్పన్నాలు CO2, H2O మరియు శక్తి. ఇంకా డియర్ చిల్డ్రన్, మనము 16th క్వశ్చన్కి వస్తున్నాం. 16th క్వశ్చన్ అంటే ఏంటి? మరి లాస్ట్ సెక్షన్ కదా ఇది. సెక్షన్ 4లో మనకి 16th క్వశ్చన్ వచ్చింది. 16A డిస్క్రైబ్ ద ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్. మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇదైతే. మరి నేను చెప్పాను కూడా, ఎక్కువ ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ మనకి వస్తుంది షూర్గా, గ్యారంటీగా. అయితే అందులో ప్రాబబిలిటీ మాత్రం దీనికి ఎక్కువగా ఉందని మీకు మరి ఇది చూపించాను, గుర్తుందా? చాలాసార్లు చెప్పాను మీకు ఇది చూపించి, దీనికే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఇది రావడానికని చెప్పాను. చూడండి, ఇదేంటంటే మీకు ఇంకో బండ గుర్తు కూడా చెప్పాను దీనికి. ఏంటో బండ గుర్తు అంటే CO2 నిరూపించమని ఇస్తే మనకి అది KOH ప్రయోగం అని గుర్తుంచుకోండి అని చెప్పాను. CO2 కార్బన్ డైఆక్సైడ్ని మనం CO2 అంటాం కదా, షార్ట్ ఫామ్. మరి ఈ CO2 మధ్యలో O ఉంది, KOH మధ్యలో కూడా O ఉంది. ఆ విధంగా గుర్తుంచుకోండి అని చెప్పాను. మరి ఈరోజు మీరు బాగా రాశారనుకుంటున్నాను ఈ ఎక్స్పెరిమెంట్. చూడండి, CO2 ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. దీని ఆన్సర్ చదువుతున్నాను, వినండి. ఎయిమ్ టు షో దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. మెటీరియల్ రిక్వైర్డ్ 2 healthy potted plant of same size, 2 glass plates, 2 bell jars, Vaseline, watch glass, potassium hydroxide,
alcohol, spirit lamp and beaker. Procedure: keep the 2 potted plants of same size in dark for 3 days so that the leaves become free from starch. Place the potted plant A on a glass plate and put a watch glass containing potassium hydroxide (KOH). Vaseline is used to seal the bottom of jars to the glass plates so that the setup is airtight. Fifth point, both the plants are kept in sunlight for 2 hours. Sixth point, pluck a leaf from each plant and test the same for the presence of starch. Observation. ఇప్పుడు చూద్దాం, అబ్జర్వేషన్స్ చూద్దాం. పరిశీలనలు. The leaf of plant B without potassium hydroxide turns blue-black, while the leaf of plant A with potassium hydroxide remains pale colored or colorless. Conclusion: this experiment demonstrates that the leaf of plant B has synthesized starch with the help of photosynthesis and leaf of plant has not synthesized starch as it does not contain carbon dioxide, as the same is absorbed by potassium hydroxide. So, photosynthesis did not occur in A. చూడండి, మరి ఇదే ఆన్సర్ తెలుగులో చదువుతున్నాను. కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని ఏ విధంగా నిరూపిస్తావు? ఉద్దేశ్యం: కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని చూపించడం. కావలసిన మెటీరియల్: ఒకే పరిమాణంలో 2 ఆరోగ్యకరమైన కుండీ మొక్కలు, 2 గాజు ప్లేట్లు, 2 గంట జాడీలు, వ్యాజిలిన్, వాచ్ గ్లాస్, పొటాషియం హైడ్రాక్సైడ్, ఆల్కహాల్, స్పిరిట్ ల్యాంప్ మరియు బేకర్. ప్రయోగ విధానం: ఒకే పరిమాణంలో ఉన్న 2 కుండీల మొక్కలను 3 రోజుల పాటు చీకట్లో ఉంచండి. తద్వారా ఆకులు పిండి పదార్థాలు లేకుండా ఉంటాయి. 2 కుండీ మొక్క ఏను గాజు ప్లేట్లో ఉంచి కుండ పక్కన పొటాషియం హైడ్రాక్సైడ్ KOH ఉన్న వాచ్ గ్లాస్ ఉంచి బెల్ జార్తో కప్పండి. 2వ గాజు ప్లేట్లో మరో కుండీ మొక్క బీను ఉంచి బెల్ జార్తో కప్పి ఉంచాలి. గాజు ప్లేట్లకు జార్ల అడుగు భాగాన్ని మూసివేయడానికి వ్యాజిలిన్ ఉపయోగిస్తారు. తద్వారా సెటప్లోకి గాలి చొరబడదు. 2 మొక్కలను 2 గంటల పాటు ఎండలో ఉంచాలి. ప్రతి మొక్క నుండి ఒక ఆకును తీసి పిండి పదార్థం ఉనికిని పరీక్షించండి. పరిశీలన: పొటాషియం హైడ్రాక్సైడ్ లేని మొక్క బి యొక్క ఆకు నీలం నలుపు రంగులోకి మారుతుంది. పొటాషియం హైడ్రాక్సైడ్ ఉన్న మొక్క ఏ యొక్క ఆకు లేత రంగు లేదా రంగు లేనిదిగా ఉంటుంది. ముగింపు: ఈ ప్రయోగంలో బి మొక్క ఆకు కిరణజన్య సంయోగక్రియ సహాయం వల్ల పిండి పదార్థాన్ని సంశ్లేషణ చేసింది. అయితే మొక్క ఏలో పొటాషియం హైడ్రాక్సైడ్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ గ్రహించబడుతుంది. కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ జరగలేదు. కాబట్టి పిండి పదార్థము ఉండదు. మరి డియర్ చిల్డ్రన్, 16B క్వశ్చన్, అది కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అదే ఇచ్చారు చూడండి, మీకు గుర్తుంది కదా. ఫోటోట్రాపిజం అక్కర్ ఇన్ ప్లాంట్స్. ఇది అయితే ఎలా ఇచ్చాడంటే క్వశ్చన్ చూద్దాం. డిస్క్రైబ్ ద ఎక్స్పెరిమెంట్ యూ కండక్ట్ టు షో ద రెస్పాన్స్ ఆఫ్ ప్లాంట్ టు ద డైరెక్షన్ ఆఫ్ లైట్. ఇది ఎక్స్పెరిమెంట్ రూపంలో రాయమన్నాడు, ప్రయోగ రూపంలో రాయమన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎయిమ్, రిక్వైర్డ్ మెటీరియల్, ప్రొసీజర్, తర్వాత అబ్జర్వేషన్, కంక్లూషన్, ప్రికాషన్స్ ఈ విధంగా రాస్తాం. అయితే ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ మామూలుగానే నేను చదువుతున్నాను, ఎక్స్పెరిమెంట్ రూపంగా కాకుండా. మనం ఎక్స్పెరిమెంట్ రూపంగా ఒక వీడియోలో చెప్పుకున్నాం చూడండి. చాలా క్లియర్గా చెప్పాను ఎక్స్పెరిమెంట్ దీనికి, అది చూడండి. అయితే నేను ప్రస్తుతం మామూలుగానే ఈ ఆన్సర్ చదువుతున్నాను. కానీ మనము ఈ క్వశ్చన్కి అయితే మనము ప్రయోగ రూపంలో ఎయిము, ప్రొసీజరు ఇవన్నీ కూడా రాయవలసి ఉంటుంది, గుర్తుంచుకోండి. డెమాన్స్ట్రేట్ అనగానే మనము మరి ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు. ఏంటి? ఎక్స్పెరిమెంట్ అన్నాడు, డిస్క్రైబ్ ద ఎక్స్పెరిమెంట్ అన్నాడు. ఖచ్చితంగా మనం ఎయిము, రిక్వైర్డ్ మెటీరియల్, ప్రొసీజర్,
అబ్జర్వేషన్స్, కంక్లూషన్ ఇవన్నీ రాయవలసిందే. ఈ స్టెప్స్ అన్నీ ఖచ్చితంగా ఉండాలి మనకి. అయితే నేను ఇక్కడ ఇప్పుడు మామూలుగా చదువుతున్నాను చూడండి. Phototropism occur in plants. Phototropism is the growth movement of plants in response to light. It helps plants maximize their exposure to sunlight for photosynthesis. Process of phototropism. Detection of light. The tip of the plant shoot detects light and responds by producing a plant hormone called auxin. Auxin distribution. In the presence of light, auxin moves to the shaded side of the stem. మీకు మరి ఫోటోట్రాపిజం అనగానే ప్లాంట్ హార్మోన్ ఆక్సిన్ గుర్తు రావాలని చెప్పాను, గుర్తుందా? చూడండి. ద హైయర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిన్ ఆన్ ద షేడెడ్ సైడ్ స్టిమ్యులేట్స్ ఫాస్టర్ సెల్ గ్రోత్ కంపేర్డ్ టు ద illuminated side. Uneven growth. Since the shaded side grows faster, the plant bends towards the light source. Result: the shoot grows in the direction of the light, helping the plant absorb maximum sunlight for photosynthesis. Types of phototropism. Positive phototropism. Shoots grow towards the light. Negative phototropism. Roots grow away from the light. మొక్కల్లో కాంతి అనువర్తనం, తెలుగు మీడియం. ఫోటోట్రాపిజం అనేది కాంతికి ప్రతిస్పందనగా మొక్కల పెరుగుదల దిశ మారడం. ఇది మొక్కలు కిరణజన్య సంయోగక్రియ కోసం ఎక్కువ కాంతిని పొందేందుకు సహాయపడుతుంది. ఫోటోట్రాపిజం ప్రక్రియ ఇది కాంతి అనువర్తనం అంటాం. ఫోటోట్రాపిజం ప్రక్రియ 1 కాంతిని గుర్తించడం. మొక్క యొక్క అగ్రభాగం కాంతిని గుర్తిస్తుంది మరియు ఆక్సిన్ అనే మొక్క హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. 2 ఆక్సిన్ పంపిణీ. కాంతి ఉన్నప్పుడు ఆక్సిన్ మొక్క యొక్క నీడ ఉన్న భాగానికి కదులుతుంది. నీడ ఉన్న ప్రదేశంలో ఆక్సిన్ ఎక్కువగా ఉండడం వల్ల కణాలు వేగంగా పెరుగుతాయి. అసమాన పెరుగుదల. నీడ భాగంలో కణాలు వేగంగా పెరిగి మొక్క కాంతి వైపుకు వంగుతుంది. ఫలితం: మొక్క కాంతి వైపు పెరిగి ఫోటోసింథసిస్కు ఎక్కువ కాంతిని పొందుతుంది. ఫోటోట్రాపిజం రకాలు. ధనాత్మక ఫోటోట్రాపిజం. కాంతి వైపు మొక్కల అగ్రభాగం పెరుగుతుంది. రుణాత్మక ఫోటోట్రాపిజం. కాంతి నుండి దూరంగా వేర్లు పెరుగుతాయి. ఇప్పుడు 17A చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ బ్రీఫ్లీ. పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి ఎట్లు జరుగుతుంది ఆ విధానాన్ని, లైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. మరి దీనికి కూడా మనము డయాగ్రామ్ వేస్తాము. ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ డయాగ్రామ్ వేస్తాము. ఇది ఎలా రాయాలో చెప్తున్నాను. సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఫ్లవర్స్ ఆర్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఇన్ యాంజియోస్పర్మ్స్. యాంజియోస్పర్మ్స్ అంటే పుష్పించే మొక్కలు అన్నమాట. ద స్టామెన్ మేల్ పార్ట్ ప్రొడ్యూసెస్ పాలెన్ గ్రెయిన్స్. ద పిస్టిల్ ద ఫిమేల్ పార్ట్ కన్సిస్ట్స్ ఆఫ్ ద ఓవరీ, ద స్టైల్ అండ్ ద స్టిగ్మా. Pollination is the transfer of pollen grains to the stigma. Pollination occurs in plants by abiotic air, water and biological means animal factors. అంటే abiotic అంటే ఉదాహరణకు ఎయిర్, వాటరు, బయలాజికల్ అంటే యానిమల్. తర్వాత పాలన్ గ్రెయిన్స్. Pollen germination takes place on the stigma. Pollen germination takes place on the stigma. The pollen tube from pollen grain carries the male gametes into the ovule of ovary. The fusion of the male germ cell with the female egg cell is called fertilization. The first fusion forms a diploid zygote. This is called true fertilization. The second male gamete moves towards a secondary nucleus and combines with it, resulting in the formation of a primary endosperm nucleus. This is called diploidation, in which a single state male gamete combines with two diploid nuclei, called triangulation. The ovules become
సీడ్స్ అండ్ ద ఓవరీ డెవలప్స్ ఇంటూ ఏ ఫ్రూట్. ఇదే మరి తెలుగులో చదువుతున్నాను చూడండి. పుష్పించే మొక్కలలో లైంగిక పునరుత్పత్తి. ఆవృత బీజాలలో యాంజియోస్పెర్మ్స్ అంటే ఆవృత బీజాలు. ఆవృత బీజాలలో పుష్పాలు ప్రత్యుత్పత్తి నిర్మాణాలు. కేసరం అనగా పురుష భాగం పుప్పొడి రేణువులను ఉత్పత్తి చేస్తుంది. అండకోశం స్త్రీ భాగం అండాశయం కీలం మరియు కీలాగ్రాన్ని కలిగి ఉంటుంది. పుప్పొడి రేణువు కీలాగ్రానికి బదిలీ అవడాన్ని పరాగ సంపర్కం అంటారు. పరాగ సంపర్కం మొక్కల్లో 2 నిర్జీవ అనగా గాలి, నీరు మరియు 1 జీవ జంతువులు కారకాల ద్వారా జరుగుతుంది. పుప్పొడి మొలకెత్తడం కీలాగ్రంపై జరుగుతుంది. ఇది పరాగనాళాన్ని ఏర్పరుస్తుంది. పరాగనాళం పురుష బీజాలను అండాశయంలోని అండోత్సర్గంలోకి తీసుకువెళ్తుంది. పురుష బీజ కణం స్త్రీ బీజ కణంతో సంయుక్తం చెందడాన్ని ఫలదీకరణ అంటారు. ఒక పురుష బీజ కణం స్త్రీ బీజ కణంతో సంయుక్తం చెంది ద్వయస్థితిక సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. దీనినే సంయుక్త సంయోగం లేదా నిజ ఫలదీకరణ అంటారు. 2వ పురుష సంయోగ బీజం 2 ధ్రువ కేంద్రాలు ఉన్న కేంద్రక కణం వైపు కదిలి దానితో సంయోగం చెందుతుంది. ఫలితంగా త్రయస్థితిక ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం ఏర్పడుతుంది. దీనినే ద్విఫలదీకరణ అని. ఈ పద్ధతిలో ఒక ఏకస్థితిక పురుష బీజ కణం 2 ద్వైస్థితిక కేంద్రక కణాలతో సంయోగం చెందుటను త్రిసంయోగం అని అంటారు. అండం విత్తనంగా మారుతుంది మరియు అండాశయం ఒక ఫలంగా అభివృద్ధి చెందుతుంది. దట్స్ ఆల్. తర్వాత ఇప్పుడు మనం లాస్ట్ 17Bకి వచ్చాం. లాస్ట్ అండ్ ఫైనల్. హౌ ఈజ్ ద సెక్స్ ఆఫ్ ఎ చైల్డ్ డిటర్మైన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మరి ఇది మీకు ఒకే క్లాస్లో ఒక క్లాస్ తీసుకొని చెప్పాను చూడండి. కనీసం క్వశ్చన్ కూడా మారలేదు చూడండి. హౌ ఈజ్ ద సెక్స్ ఆఫ్ ఎ చైల్డ్ కనిపిస్తుంది మీకోసం తయారు చేసిన మెటీరియల్ ఇది. కొంచెం కూడా మారలేదు చెప్పాను మీకు. ఇది గ్యారంటీ క్వశ్చన్. ఇది ఖచ్చితంగా పడుతుంది, ఈ ప్రశ్న వస్తుందని చెప్పాను. చూడండి క్వశ్చన్ కూడా ఏ మాత్రం చిన్నది కూడా మారకుండా ఇచ్చాడు. హౌ ఈజ్ ద ఒక అక్షరం కూడా మారలేదు చూడండి. హౌ ఈజ్ ద సెక్స్ ఆఫ్ ఎ చైల్డ్ డిటర్మైన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మరి దీనికి చూసారా ఈ చిన్న డయాగ్రామ్ మనం వెయ్యాలి. చూడు కనిపిస్తుందా డయాగ్రామ్. దీని ఆన్సర్ చదువుతున్నాను చూడండి అమ్మా. ద సెక్స్ ఆఫ్ ఎ చైల్డ్ ఇన్ హ్యూమన్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద క్రోమోజోమ్స్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ fertilization. Humans have 46 chromosomes, 23 pairs in each. Humans have 46 chromosomes, 23 pairs in each body cell. Out of these, 20 pairs are autosomes not related to sex determination. The 23rd pair is the sex chromosomes that determine the biological sex of the individual. A female has 2 X chromosomes, XX. A male has 1 X chromosome and 1 Y chromosome, XY. The mother's egg ovum always carries an X chromosome. The father's sperm can carry either an X chromosome or a Y chromosome. How is the child's sex determined? If a sperm carrying an X chromosome fertilizes the egg X, the child will be a girl, XX. If a sperm carrying a Y chromosome fertilizes the egg X, the child will be a boy, XY. Thus, the father's sperm determines the sex of the child, not the mother. చూసారా ఇదిగో ఈ చిన్న ఇలాంటి డయాగ్రామ్ మీరు వేయాలి. సెక్స్ డిటర్మినేషన్ ఒకసారి మీకు వేసి చూపించాను, మీకు చూపించడానికి వేసాను. ఇది ఖచ్చితంగా మీరు గీయాలి. మరి సెక్స్ డిటర్మినేషన్ ప్రాబబిలిటీ కూడా మనం రాసుకున్నాం కదా. ఇదిగో ఇక్కడ రాసాను చూడండి. సెక్స్ డిటర్మినేషన్ ప్రాబబిలిటీ ఇక్కడ రాసి ఆ రోజు చెప్పుకున్నాం. ఇదే క్వశ్చన్ ఇదే ఆన్సర్ చెప్పుకున్నాం. చూసారు ఇక్కడ ఇదిగో రాసాను. సెక్స్ డిటర్మినేషన్ ప్రాబబిలిటీ 50-50 కదా ఆ రోజు చెప్పుకున్నాం. మరి చూద్దాం ఇప్పుడు తెలుగులో కూడా చదువుతాను. సెక్స్ డిటర్మినేషన్ ప్రాబబిలిటీ 50% ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ఏ బాయ్ XY.
50% ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ఏ గర్ల్ XX. మానవుల్లో లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది? తల్లిదండ్రుల నుండి వారసత్వంగా పొందిన క్రోమోజోముల ద్వారా మానవులలో పుట్టే పిల్లల లైంగికత నిర్ణయించబడుతుంది. 1. మానవులకు ప్రతి శరీర కణంలో 46 క్రోమోజోములు అనగా 23 జతలు ఉంటాయి. వీటిలో 22 జతలు ఆటోజోమ్స్ శారీరక క్రోమోజోములు ఉంటాయి. లింగ నిర్ధారణకు సంబంధించినవి కావు ఇవి. 23వ జత వ్యక్తి యొక్క జీవి లింగాన్ని నిర్ణయించే సెక్స్ క్రోమోజోములు. స్త్రీకి 2 X క్రోమోజోములు XX ఉంటాయి. ఒక పురుషుడికి ఒక X క్రోమోజోమ్ మరియు ఒక Y క్రోమోజోమ్ XY ఉంటాయి. తల్లి అండాశయం ఎల్లప్పుడూ X క్రోమోజోమ్ను కలిగి ఉంటుంది. తండ్రి వీర్యం X క్రోమోజోమ్ లేదా Y క్రోమోజోమ్ను కలిగి ఉంటుంది. పిల్లల లింగాన్ని ఎలా నిర్ణయిస్తారు? X క్రోమోజోమ్ కలిగి ఉన్న స్పెర్మ్ గుడ్డు Xను ఫలదీకరణం చేస్తే పుట్టబోయే బిడ్డ అమ్మాయి XX అవుతుంది. Y క్రోమోజోమ్ కలిగి ఉన్న స్పెర్మ్ గుడ్డు Xను ఫలదీకరణం చేస్తే పుట్టబోయే బిడ్డ అబ్బాయి XY అవుతాడు. అందువలన తండ్రి శుక్రకణం బిడ్డ యొక్క లింగాన్ని నిర్ణయిస్తుంది, తల్లి కాదు. లింగ నిర్ధారణ సంభావ్యత: అబ్బాయి XY పుట్టడానికి 50% అవకాశం, అమ్మాయి పుట్టడానికి 50% అవకాశం XX. మరి ఈ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్స్ అనే మరి ఇది ఈ డయాగ్రాము ఖచ్చితంగా మనం ఈ విధంగా వేయాలి. చూడండి, మైండ్ చేయండి ఒకసారి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇదే విధంగా ఇక్కడ మనకి ఇదిగో 50-50 వచ్చింది కదా, 2 Xలో 2 XYలు వచ్చాయి, 2 డాటర్ 2 సన్ వచ్చాయి. చూసారు కదా, ఇది ప్రాబబిలిటీ అనమాట. 50-50 ఛాన్స్ ప్రాబబిలిటీ, 50%, 50%. ఫ్రెండ్స్ విన్నారు కదా. మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ, అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరింతమంది స్టూడెంట్స్ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఎవరికైనా ఉపయోగపడే విధంగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి మరి కొద్ది మంది స్టూడెంట్స్కి మనం చేరవేయాలంటే ఈ వీడియోని మరి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.